చిన్నప్పటి నుంచి వైష్ణవిలో మీకు నచ్చింది ఏంటి? నిజం చెప్పడం. మీ అమ్మాయితో మీకు ఉన్న మధురమైన జ్ఞాపకాలు ఏంటి? ఆమెలో ఉన్నటువంటి మంచితనమే నాకు ఆదర్శంగా. మీ కూతురు పెళ్లి గురించి మీరు మొదటిసారిగా ఎప్పుడు ఆలోచించారు? 2 years బ్యాక్ నుంచి ఆలోచించాను. మొదటిసారి అన్వేష్ని చూస్తే మీకు ఏమనిపించింది? చాలా బాగా అనిపించాడు. ఫస్ట్ లుక్లోనే మా కుటుంబానికి నచ్చింది. పుట్టినప్పటి నుంచి మీ కూతురికి చెప్పలేకుండా ఏదైనా ఉన్నారా? అంటే ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా కూడా సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పుకుందాం అనేసి అనుకుంటే ప్రతి విషయము డిస్కస్ చేస్తూనే ఉంటాను, వెళతాను. ఇప్పుడు కొత్త జీవితంలో అడుగు పెడుతున్న మీ కూతురికి ఏమైనా సజెషన్స్ లాంటివి? మాది పెద్ద కుటుంబం, అవతల వాళ్ళ కూడా పెద్ద కుటుంబంగా భావించి వాళ్ళతో మంచిగా మెదలాలంటే ఆకాంక్షిస్తాను. ఈరోజు మీ కూతురికి అల్లుడికి మీరు చెప్పాలనుకునే ఒక మాట? మంచి సహజీవనంతో జీవించాలని కోరుకుంటున్నాను. ఓకే, వైష్ణవి గురించి ఒక 5 words. మంచి అమ్మాయి, నిజాలు మాట్లాడుతుంది, ఒకరిని దూషించడం అలాంటి ఒకరి గురించి బ్యాడ్గా అలాంటివి నచ్చాయి. జీవిత భాగస్వామిగా అన్యోన్య దాంపత్యం ఉండాలని, అన్యోన్యంగా జీవించాలని నా యొక్క కోరిక. మీ కూతురు మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది, ఈ టైంలో మీ హృదయం ఏం చెప్తుంది? మాటల్లో చెప్పడానికి బాధగా ఉంది. మీ అమ్మాయి పుట్టిన రోజు ఆ క్షణం మీరు ఏమనుకున్నారు? జనరల్గా మా కుటుంబం అంతా కూడా మగ సంతానం, మా ఇంటికి ఒక లక్ష్మి వచ్చినండి ఫీలింగ్ ఉంది. వైష్ణవి ఎలా పెరిగింది మీ అందరి మధ్యలో? ఆమె చాలా బాగా పెరిగింది. మంచి ఎడ్యుకేషన్ పట్ల చాలా శ్రద్ధ తీసుకుంది. పేరెంట్స్ చెప్పినట్టుగా నడుచుకుంది. సిన్సియర్గా చదువుతుంది, అంతే సిన్సియర్గా జీవిస్తుంది. ఓకే, మీ అల్లునికి ఒక మెసేజ్. అంటే ఇప్పుడు మనం అప్పగింతలు చేయంగా మన ఎమోషన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము, బట్ ఈ వీడియోలో చెప్తే మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. తండ్రిగా చెప్పేది ఏముంటుంది, అల్లుడికి మంచిగా మా పాపను చూసుకోవాలని, తల్లిదండ్రులను మైమరిపించే విధంగా చూసుకోవాలి కొడుకు. వైష్ణవి చిన్నప్పటి నుంచి చేసిన చిలిపి పనులు ఒక 5, అది ఎప్పటికైనా రిమెంబరబుల్గా ఉంటాయి కదా కొన్ని. చిలిపి పనులు అంటూ పెద్దగా ఏం చేయలేదు, సిన్సియర్గానే ఉంది. ప్రతిదీ కూడా సేకరించుకోవడం, ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలను దాచుకోవడం, అది చిన్న కార్డ్ అయినా పేపర్ అయినా పెన్ అయినా అలాంటి దాచుకోవడం, ప్రిజర్వ్ చేసుకోవడం అన్నట్టు అలవాటు. పెళ్ళి అంటే మీనింగ్ ఏంటి? అంటే మీ నుంచి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పెళ్ళి అన్నట్టు? ఇంకా పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అని అంటారు. ఒకరికొకరు అడ్జస్ట్ అవుతూ జీవితం సాగించాలి తప్ప ఒకరికి ఒకరు ఆ విధంగా జీవిస్తేనే వాళ్ళు నిన్ను 100 ఏళ్ళు జీవిస్తారు. ఒక జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆమెతోని కలకాలం
జీవిస్తూ ఉండాలి. ఒడిదుడుకులు అనేటువంటి కుటుంబంలో సహజంగా వస్తుంటాయి. వాటినన్నిటినీ అర్థం చేసుకొని ముందుకు సాగాలి. సో వైష్ణవి ఇంకా పెళ్ళైపోతుంది. సో ఆ మూమెంట్ ఎప్పటికైనా ఆడపిల్ల అన్నప్పుడు మనం పంపించాల్సిందే, అది అందరూ తెలుసు. బట్ ఆ మూమెంట్ని మీరు వైష్ణవికి ఎక్స్ప్రెస్ చేయాలి అనేసి అనుకుంటే ఏం చెప్దాం అనేసి ఒక ఫాదర్గా మీ మెసేజ్. తల్లిదండ్రులు లాగానే అత్తమామలతోని, భర్తతోని, తోటి వారితో అందరితో కూడా, అక్కలతోని, బావలతోని, భర్తలతో అందరితో మంచిగా మెదలాలని కోరుకుంటున్నాను. మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి 7 అన్నదమ్ములు, మాదే పెద్ద కుటుంబం. మా దానిలో పుట్టిన పిల్లలు కాబట్టి ఇతర కుటుంబాలకు వెళ్ళినా కూడా వాళ్ళు అదే విధంగా రిలేషన్స్ పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా పిల్లలకి డాడీ మమ్మీ చెంత ఉంటే వాళ్ళ వాల్యూ అనేది తెలుస్తుంది. తెలిసినా కూడా మనం రక్షణగా ఉంటాం అనేటువంటిది వాళ్ళు ఆ విధంగా మూవ్ అవుతుంటారు. కానీ మన నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తెలుస్తుంది ఆ యొక్క బాండ్ గురించి. తండ్రి బిడ్డ రిలేషన్ గురించి అప్పుడు అర్థం అవుతుంది. నాకు అర్థమవుతుంది, పాప కూడా అర్థం అవుతుంది. ఓకే, లాస్ట్ ఇంకా ఎండింగ్ ఇచ్చేద్దాము. సో వైష్ణవికి అండ్ మీ అల్లునికి ఇంకేమైనా చెప్తే చెప్పేసేయండి. ఇంకా ఒకటే మెసేజ్, జీవిత భాగస్వామిని, ఇద్దరికి జీవిత భాగస్వాములే. ఆమెకి ఈమె జీవిత భాగస్వామి, ఆమె జీవిత భాగస్వామి. ప్రాబ్లమ్స్ అనేటివి అది ఎటు నుంచైనా రావచ్చు. వీళ్ళు భార్యాభర్తలకే కాదు, ఇతరుల నుంచి కూడా మనం ఏవో కొన్ని ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి. అన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ లైఫ్ను లీడ్ చేసి మంచి జీవితాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాను.